హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వాయిస్ మీద క్లారిటీగానే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు వాయిస్ ఎందుకు క్లారిటీ రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అను వచ్చేసి అక్కడ వర్క్ చేస్తుంటుంది కదా, అక్కడ గల్లీలోని ఇక్కడ నుంచి తనకి మెసేజ్ వస్తుంది ఈమెయిల్గా. మళ్ళీ గల్లీలో దగ్గర నుంచి అనుకి మెయిల్ వస్తుంది. తను ఏదో పెద్ద వర్క్ చెప్తూ ఉంటాడు, ఎంతో వర్క్ చెప్తూనే ఉంటాడు. తనకి కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల వచ్చేసి శివ మెసేజ్ చేస్తాడు, ఈరోజు తొందరగా రావాలా, ఇలా రెస్టారెంట్కి రా అంటే నేను రాను, నాకు బిజీగా అంటే అది మనీ కట్ చేసేస్తా అంటే సరే సరే నేను వస్తానులే అనేసి ఇంకా తను మెసేజ్ చేస్తుంది. ఇంకా తను ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా తను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే తను చాలా బాగానే ఉన్నాడు ఇట్లా కూడా అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఏంటి మళ్ళీ చైర్మన్గా బిజీగా ఉన్నాను, ఈరోజు నాకు కొద్దిగా వర్క్ అయిందంటే మా డాడీ ఇక్కడ అందరినీ పెట్టినారు, సో ఇది ఒక టఫ్ బ్యాటల్ మనకి, కాబట్టి నువ్వు చాలా ఎంకరేజ్ చేయాలి, ఇక్కడ ఎక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు అనేసి తను చెప్తే సరే అనేసి అంతా చూస్తున్నారు. ఎక్కడ ఉన్నారు ఏమంటే ఎక్కడ ఉన్నారు చూడంటే అటు సైడ్లో ఉన్నారు చూడంటే సరే అనేసి వాళ్ళు దాంకొని చూస్తూ ఉంటారు. సో సరే అనేసి తను వచ్చేసి లోపలికి వెళ్తుంది. ఇంకా తీసుకొని వెళ్తే ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది అక్కడ రెస్టారెంట్లో ఉండే వాళ్ళంతా వీళ్ళు పెట్టిన వాళ్ళే ఉంటారు. అంటే 4 అన్ని వైపులు అన్ని యాంగిల్స్తో వీళ్ళు కవర్ చేయడానికి వాళ్ళ నాన్న అలా పెట్టింటారు. సో ఇక్కడికి ఒక ఫాలోవర్ వస్తున్నారంట, తను అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నారు, జాగ్రత్తగా ఉందంటే అవునా అనేసి ఇంకా తన ఉంటుంది. ఇంకా తన కోసం ఇంకా అన్ని ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్లు కూడా అక్కడే వచ్చి ఉంటారు. హలో చైర్మన్ అంటే చెప్పు ఏం జరుగుతుంది అనేసి ఇంకా తను వీడియో కూడా చేస్తుంటారు. ఇంకా లైవ్ స్ట్రీమింగ్ పెట్టేసింటారు. సరే లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది కదా ఏమి అనేసి అదే పనిగా చూస్తుంటారు. వాళ్ళు మాట్లాడేది వినిపించట్లేదురా నాకంటే ఇక్కడ సిగ్నల్ లేదు, మనది ఎవరో ఇది చేశారు అనేసి అంటుంటే ఏంటి వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండరు, వాళ్ళు నిజంగా కప్పులా కాదంటే ఇంత లోపల తనకి ఒక వస్తువు తినిపిస్తుంటుంది, నాకు అది పట్టరా అంటే మూసుకొని తిన అనేసి తను చెప్తాడు. ఇంకా తనకు కోపం వచ్చి తింటుంది. ఇంకా తనకు స్పైసీగా పెడతాడు, స్పైసీ తక్కువ పెట్టాయంటే లేదు కుదరదు ఇల్లు తినాల్సిందంటే ఇంకా తప్పదనేసి ఆ స్పైసీ తినేసి ఏడుస్తూ ఉంటారు. సో ఏమి ఇంట్రడక్షన్ ఇవ్వు అనేసి ఇంకా తను అక్కడ కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, దాంట్లో డబ్బులు ఉంటాయి. సో ఇప్పుడు ఒకరినొకరు 4 కాంటాక్ట్స్ చూసుకుంటే కళ్ళు పెట్టి చూసుకుంటే ఇంత మనీ అవుతుంది, చేతిలో చేసుకుంటే ఎంత మనీ అవుతుంది అంటే ఇంత మనీ అవసరమా అంటే సరే నీకు ఇంకొక ప్యాకేజ్ ఇస్తా, 8 టైమ్స్ చూసుకుంటే 8,000 అవుతుందంటే నీకు బిజినెస్ గురించి బాగా తెలిసి అంటే సరే ఫస్ట్ టైంకే పోతాం 900 980 అనుకుంది కదా అదే అంటే సరే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ చేయి, నీకు బాగా కాంప్రైజ్ అంటే కంఫర్ట్ చేస్తా అంటే ఏంటి వీళ్ళ ప్రోగ్రెస్ చాలా చిన్నగా ఉంది, వీళ్ళు ఇంతవరకు కిస్ కూడా చేసుకోలేదే అనేసి అంటుంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి నీకెందుకు అంత తొందర అంటే ఇప్పుడున్న కాలంలో అలాగే ఉన్నారే, నీకు తెలియదే డేటింగ్ అంటే అంతే అనేసి అంటుంటే నీలాగా అందరూ ఉండవు సైలెంట్గా ఉండవయ్యా అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ తాత మాట్లాడేదంతా తను వింటూ ఉంటాడు. అంటే ఏంటి వీళ్ళ డేట్ ఎంత సింపుల్గా ఉంది అంటే సరే కనీసం ఒక కిస్ కూడా లేదు అనేసి అంటే మనం ఇప్పుడు కిస్ చేసుకోవాలి అంటే సారీ అంటే ఎందుకు అంటే మనం ఇప్పుడు కిస్ చేసుకోవాలంటే ఏమైనా పిచ్చా అంటే ఇంకా సరే అనేసి నీకు కావాలంటే డబుల్ పే చేస్తాను 5 టైమ్స్ నీకు డబుల్ పే చేస్తా ప్లీజ్ అంటే సరే అనేసి తను ఒప్పుకుంటారు. ఇంకా అక్కడ హోటల్లో ఉండే వాళ్ళంతా అలాగే ఆ కిస్ని బాగా వాళ్ళు చేసుకుంటున్నారు లేదా కప్పులు యాక్ట్ చేస్తున్నారా లేదా అనేసి తీస్తారు. ఇంకా తన ఇంటికి వెళ్ళినా వాళ్ళ వెనకాల వాళ్ళ ఫాలోవర్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఫాలో అవుతుంటే తను ఒక బొమ్మను పెట్టుకొని తను కిస్ చేసుకున్నట్టు చూస్తూ ఉంటారు. ఇంకా అందులోపల వచ్చి ఏం చేస్తున్నావు అంటే నేను నాక్ చేయకుండా డోర్ ఎందుకు వచ్చినావు అంటే ఏంటి ఇలా ఏం చేస్తున్నావు అనేసి ఇంకొకరి మీద ఒకరు అలా పడిపోతారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా తన్ని అడుగుతూ ఉంటాను. నేను కావాలని చేయలేదు, అక్కడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళ ముందర అలా చేశాను అంటే ఇంకా ఏమైందిరా అంటే వాళ్ళు నైట్ అయిపోయిందనేసి లైట్ ఆఫ్ చేసేసారు అనేసి ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తారు. సరే ఎందుకు ఇలా చేసావంటే వాళ్ళు అలా చూస్తున్నారు, ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకుంటే సరే నువ్వు ఇలా చేయడం కూడా తప్పే, దీనికి కూడా మనీ నేను తీసుకుంటాను, ఆ మనీ నాకు పంపించు అంటే నేను ఇన్సల్ట్ చేయలేదు కదా అంటే మళ్ళీ ఇలాంటివి తాగవచ్చు కాంటాక్ట్లు ఇలాంతా లేదు, నేను ఇవంతా చెప్పలేదు సరేనా నీకు అంటే మర్చిపోకుండా డబ్బులు పే చేయనేసి ఇంకా తను చెప్తుంది. సరే అనేసి ఇంకా సైలెంట్ అయిపోతాడు శివ.
ఇంకా వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారనేసి అదే పనిగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళు వెళ్ళేసి హోటల్లో ఉంటారు కదా, రెస్టారెంట్కి వెళ్ళింటారు కదా, అక్కడ వెళ్ళేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పు అంటే సరే సరే అనేసి వీళ్ళు ఐ లిప్స్ని ఇస్తారు. సరే సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది చాలా బాగుంది అనేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అది చూసేసి నేను కూడా ఇస్తున్నాను, ఎగ్జాక్ట్ టైం ఈరోజు బాగుంది కదా, ఈ టైంలో మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి, ఏంటి రీజన్ అనేసి అడుగుతుంటే నేను చాలా సెవరల్ ప్యాకేజ్ చేశాను, నువ్వు కావాలంటే చూడు అంటే ఏంటి వాళ్ళు మాట్లాడే ప్యాకేజెస్ అంటే అవును ప్యాకేజెస్ మాట్లాడుకుంటున్నారు అంటే అవును చైర్మన్ అవును అనేసి తను చెప్తారు. ఏం ప్యాకేజ్ రా అనేసి తను అడుగుతారు. ఇంకా వాళ్ళు ఏమని చెప్తారంటే సరే మీకు ఇంట్రడక్షన్ చెప్తాను, ఇక్కడ అంటే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ 4 చిల్డ్రన్స్ ఉంటారు, 4 చిల్డ్రన్స్ చాలు కదా, 4 చిల్డ్రన్స్కి చాలు కదా, అప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా అంటే అవును బాగుంటుంది, కాకపోతే 3 చాలు కదా అనేసి మన శివ అన్నాడంటే లేదు 3 అయితే వద్దు, ఇంకా బెటర్గా చేసుకుందాము, మనము 8 మెంబర్స్ని కంటాము అనేసి ఇంకా అని చెప్తారు. సరే వద్దులే కానీ మనము ఒక 9 మెంబర్స్ కంటాము అనేసి తను అంటుంటే సరే మనం ఇంటికి వెళ్ళింది ఆ పని చేసుకుందాము అనేసి ఇంకా అంటుంటే ఏంటి వీడు ఇలా తయారైనాడు, 8 మెంబర్స్ అంటే సరిపోతుంది కదా అంటే ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చేసి నీకేమనిపిస్తుంది, అమ్మాయిలు ఏమన్నా బిడ్డలు కలి యంత్రంలా కనిపిస్తున్నారంటే సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళింటారు. ఆఫీస్కి వెళ్తే తన ఆఫీస్లో ఉండే వాళ్ళంతా బాస్ వాళ్ళు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడంట, అన్ని మ్యాగజైన్స్లో తనే వచ్చాడంట, అంటే ఇంకా మ్యాగజైన్స్లో ఇంకా వేపించండి దేనికైనా యూజ్ అవుతుంది అనేసి ఇంకా తన హాస్గా మాట్లాడుతుంది. ఇంకా తన పేరు అక్కడ రీకో అని పెట్టుకుంటుంది. రీకో నీకు తెలుసా, తను అంటే ఇంకా ఎక్కువ యూజ్ చేయమని చెప్పండి, మనకి పేపర్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అనేసి తను చెప్పేసరికి అక్కడే ఉంటాడు ఇంకా శివ. తను చెప్పింది వినేసి షాక్ అవుతుంది. ఇంకా తను అలా అనేసరికి తనకి ఎక్కువ వర్క్ ఇస్తాడు. ఎక్కువ వర్క్ ఇచ్చేసి తను చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, తనే అని తెలియకుండా. ఇంకా సరే అనేసి తను చెప్పిన వర్క్ని తను ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. ఏంటి బాస్ నా మీదే పడ్డాడు అంటే తను అలా చెప్పింది కదా అందుకే తను అలా చేశాను అనేసి అంటూ ఉంటారు. ఇంకా 3 monthsలో సరే ఇలా 3 months తనకి టైం ఇచ్చాడు అంటుంటే ఇంకా ఏమి అనేసి తను చెక్ చేస్తూ ఉంటారు. తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసింది బాస్ అంటే సరే ఇంకా శివాను కాల్ చేసి ఈరోజు 7 o'clock రా అంటే నాకు ఈరోజు కుదరదు నేను టైర్డ్ అయిపోయినా అంటే సరే డబ్బులు పేమెంట్ ఇస్తా అంటే సరే నేను వస్తాను అనేసి బాగా రెడీ అయ్యేసి పోతూ ఉంటుంది. ఇంకా ఏమి అంటే ఇక్కడ ఎవరు లేరులే ఓన్ ఫోర్స్ పెట్టద్దు అంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో సెర్చ్ చేసుకున్నా అంటే ఇక్కడ ఎవరు లేరులే కానీ అనేసి ఇంకా లోపలికి తీసుకొని వెళ్తారు. ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళి ఇంకో పక్కన తన ఫ్రెండ్ వచ్చేసి మళ్ళీ ఇంకో అబ్బాయితో డేటింగ్ అనేసి వచ్చి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళమనేసి తను చెప్తాడు. సరే అనేసి నేను వెళ్తానే డబుల్ పే ఇస్తాను తను అంటుంది. నేను అదే ఏమంటారు గోస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అక్కడ తీసుకొని వెళ్ళి తను వదిలేసి వేరే ప్లేస్కి వెళ్తుంది, అదే బ్లైండ్ డేట్కి. అక్కడ తన సీనియర్ ఉంటాడు, తన సీనియర్ని చూసి తన ముందు షో చేస్తుంటే నువ్వు అంటూ ఉంటాడు. ఇంకా తన సీనియర్ అని గుర్తు చేసి సారీ అనేసి అంటుంటే తనకి సీనియర్ మీద కొద్ది క్రష్ ఉంటుంది. ఇంకా తను అలా 8 years తర్వాత కలుస్తుంది. ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే తను ఫాలో అయ్యేసి వస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి మళ్ళీ మన బాస్ కాదని వేరే వాళ్ళతో అంటే డేటింగ్ చేస్తుంది. బాస్ అంటే అమ్మాయి నాకు అలాగే ఉంటుంది, ఒకతోనే క్లోజ్ అవుతుందా, ఇప్పుడే కదా ఆట మజాగా ఉంటుంది, ఇప్పుడే కదా మనం చూడాల్సిందా అమ్మాయిని వాడు ఎట్టా ఇది చేసుకుంటాడో, సరే తొందరపడకుండా చూడండి అనేసి అంటే ఇంకా ఏంటి నువ్వు ఇలా అంటే ఇలా మనం 8 years కదా కలిసిందంటే మా ఫ్రెండ్ ద్వారా నేను వచ్చాను, తన బదులు నేను వచ్చాను ఇలాంటివి చేస్తూ ఉంటానంటే అప్పటికన్నా ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు అనేసి వాళ్ళ సీనియర్ అంటూ ఉంటాడు. ఇంకంత లోపల అక్కడికి శివ వస్తాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ, నన్ను అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనేసి అరుస్తూ ఉంటారు. ఇంక వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి ఇప్పుడు ఆట బాగుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంది అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంకా ఎవరు అన్నట్టు ఇంకా వాళ్ళ సీనియర్ చూస్తుంటారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.